హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. ఈరోజు మనం అమరావతిలో జరుగుతున్నటువంటి పనుల గురించి చూపించడం కోసం అయితే వచ్చాము. ప్రజెంట్ మనం ఇప్పుడు వచ్చేసి ఈట్వల్ రోడ్డు దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఈ ఈట్వల్ రోడ్డుకి సంబంధించినటువంటి పనులు ఎంతవరకు అయినాయి, అలానే ప్రజెంట్ ఎలా ఉంది అన్నది మీకైతే చూపిస్తాను. మీరైతే చూస్తున్నారు కదా, ప్రజెంట్ వచ్చేసి మనం ఇప్పుడు N6 రోడ్ అంటే మనకి వెస్ట్ బైపాస్ కాడ నుంచి అయితే మీకు ఈ వీడియో చూపిస్తాను. ఈ N6, N7, N8, N9, N10 వరకు అయితే ఈ వీడియో అయితే చూపిస్తాను ఎలా ఉందన్నది కూడా. మొత్తం అయితే చూడండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం. ప్రజెంట్ ఇక్కడైతే మనం వెస్ట్ వైపర్స్ నుంచి ఒక 100 మీటర్లు వచ్చిన తర్వాత ఇక్కడ అండర్గ్రౌండ్కి సంబంధించినటువంటి ఈ పైపు లైన్స్ వేసే పనులు అయితే జరుగుతున్నాయండి. అలానే ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత అసలు ఈ రోడ్డు ఎలా ఉంది అన్నది కూడా మీకు అయితే చూపిస్తాను. ఈ వీడియో వచ్చేసి నేను జూలై 28వ తారీఖునైతే ఉదయం షూట్ చేశాను. ప్రజెంట్ ఇక్కడైతే వచ్చేసి ఈ డ్రైనేజీకి సంబంధించినటువంటి అండర్గ్రౌండ్కి సంబంధించినటువంటి పనులు అనేవి కొంతవరకు అయితే పెండింగ్ అయితే ఉన్నాయి. వాటికి పెండింగ్ ఉన్న వాటి వరకు అంతా లెవెల్ అయితే చేసుకొని పనులు అయితే చేస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడైతే ఎలా ఉందో మీరే చూడొచ్చండి. ఈ స్టోమ్ వాటర్కి సంబంధించినటువంటి ఈ డ్రైనేజీకి సంబంధించినటువంటి పనులు కొన్ని కొన్ని చోట్ల అయితే పెండింగ్ అయితే ఉన్నాయన్నమాట ఈ ఈట్వల్ రోడ్లో. అవన్నీ కూడా అయిన తర్వాత ఇంకా ఈ రోడ్డు అనేది మొత్తం పూర్తిగా చేయడం కోసం అంతా రెడీ అయితే చేసుకుంటున్నారు. ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా, ఈ అండర్గ్రౌండ్లో సంబంధించినటువంటి పనులు ఎలా ఉన్నాయి అన్నది కూడా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే పెండింగ్ అయితే ఉన్నాయండి. ఇంకా ఇక్కడ నుంచి కూడా మనకి ఈ రోడ్లోనే మనకి అమృత యూనివర్సిటీ, అలానే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా అయితే ఉంటుంది. మీకు ఇక్కడ నుంచి మీకు నీరుకొండ వరకు అయితే చూపిస్తాను అనమాట. ఈ రోడ్డు మొత్తం కూడా 6.7 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ప్రజెంట్ అసలు ఈ రోడ్డు పనులు అనేవి ఎంతవరకు పూర్తి చేశారు, అలానే ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నది కూడా మీకు అయితే చూపిస్తాను. ఇంకా చూడండి. ఇక్కడ ఈ అండర్గ్రౌండ్ చేయడం కోసం అని చెప్పని తవ్వ అయితే పెట్టారు కదండి. అక్కడ నీరైతే నిలిస్తే వాటిని అయితే తొలగించే పనులు అయితే చేస్తున్నారు. చూసారు కదా, ఒక మోటార్ అయితే పెట్టి దాని ద్వారా అయితే ఈ నీటిని తోడుతున్నారు. తోడిన తర్వాత ఈ అండర్గ్రౌండ్ సంబంధించినటువంటి ఈ స్టోమ్ వాటర్ సంబంధించిన పనులు అయితే చేస్తారు. అలానే ఇది వచ్చేసి అమృత యూనివర్సిటీ అనమాట. ఇది వచ్చేసి N6 రోడ్ పక్కన అయితే ఉంటుంది. ఇక్కడ దాదాపు అండర్గ్రౌండ్ చేయాల్సినటువంటి పనులన్నీ కూడా కంప్లీట్ అయితే చేశారు. చేసి వాటిపైన ఈ మట్టిని అయితే పోసారనమాట. తర్వాత మనకి కంకరతో మిక్స్ చేసినటువంటి కంకర పోసి దానిపైన అయితే రోడ్ వేయడం కోసం అంతా లెవెల్ అయితే చేసి పనులు అయితే చేస్తారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఉందండి. ఇక్కడున్న ఈ అమృత యూనివర్సిటీ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఈ సైడ్ అండర్గ్రౌండ్ కేబుల్ లైన్కి సంబంధించినటువంటి పనులు అనేవి కొంతవరకు అయితే పెండింగ్ అయితే ఉంది. అలానే ఒక సైడు ఈ ఇంకో రోడ్డు వేయడం కోసం కూడా అంతా మొత్తం ఈ కంకరని అయితే పెట్టుకున్నారు. అలానే ఒకవైపు వచ్చేసేమో ఒక వరుస అంత లెవెల్ అయితే చేశారన్నమాట. ఇదంతా చూస్తుంది కూడా అమృత యూనివర్సిటీ. అలానే ఇక్కడ ఈ అండర్గ్రౌండ్కి సంబంధించినటువంటి పనులు అనేవి పెండింగ్ అయితే ఉన్నాయి. ఇక్కడ అయితే చూస్తున్నారు కదా. ఈ వీడియో నేను ప్రజెంట్ ఎలా ఉందన్నది రోడ్డు అయితే చూపిస్తున్నానండి. ఇవన్నీ నీళ్లు తోడిన తర్వాత మళ్ళీ పనులు అనేవి చేయాలి. ప్రజెంట్ ఏంటంటే ఈ అండర్గ్రౌండ్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి అవి చేసుకున్న తర్వాత ఇటు ఈ రోడ్డు పనులు అనేవి ఇంకా స్టార్ట్ చేస్తారు. ఇది వచ్చేసి N6 రోడ్ అనమాట.
ఇటువైపు కూడా రోడ్డు పనులనేవి ఇంకా జరగట్లేదు. కాతే క్లియరెన్స్ చేసే పనులైతే చేస్తున్నారన్నమాట. ఇది డైరెక్ట్‌గా మనకి నవలూరైతే వెళ్తుంది. ఇక్కడ కూడా ఈ డ్రైనేజీ పనులనేవి జరగాలి. ఇవొచ్చేసి స్టోమ్ వాటర్‌కి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ పనులన్నమాట. ఇటువైపు అయితే చేశారు. అలానే ఇక్కడ మిక్సర్ ప్లాంట్‌ని కూడా అయితే మీరైతే చూడొచ్చు. ఈ రోడ్లకు సంబంధించినటువంటి వీటి పనులకైతే ఇక్కడైతే అమర్చారన్నమాట. అలానే ఈ అండర్ గ్రౌండ్‌కి సంబంధించిన కేబుల్ లైన్స్, పైపులన్నీ కూడా అయితే ఇక్కడ పెట్టుకున్నారు. ఇక్కడ నుంచి అయితే తీసుకొని అయితే వెళ్ళి పనులైతే చేస్తున్నారన్నమాట. ప్రెజెంట్ అంతా ఇక్కడ ఎలా ఉందో మీరైతే చూడొచ్చు. ఇక్కడ మూడో వరుస రోడ్ వేయడం కోసం అని చెప్పి అంతా లెవెల్ అయితే చేస్తున్నారండి జేసీబీతో. ఇక్కడైతే చూసారు కదా, ఒకవైపు ఇంతవరకు అయితే ఈ 100 మీటర్లు అనేది రోడ్డు అనేది వేశారు. అలానే ఇటు మూడో వరుస వేయడం కోసం కూడా అంతా మట్టిని అయితే తోడుకొని మొత్తం లెవెల్ అయితే చేశారనమాట. ప్రజెంట్ అయితే వచ్చేసి ఈ మెయిన్ రోడ్డు, ఈ రోడ్డు వరకు అయితే వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. ఇక్కడ కంకర అయితే పోసుకొని రెడీ అయితే చేసుకున్నారు. నెక్స్ట్ అయితే ఇంకో లేయర్ అయితే వేసిన తర్వాత ఇటు కూడా తార్ రోడ్డు పనులు అనేవి జరుగుతాయి. ఇది వచ్చేసి ఎన్8 రోడ్ అండి. ఈ ఎన్8 రోడ్లు కూడా అండర్ గ్రౌండ్ సంబంధించినటువంటి డ్రైనేజీ, స్టోమ్ వాటర్ సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. ఇదంతా చూడొచ్చు. ఈ ఎన్8 రోడ్ కాడ నుంచి ఈ రోడ్ వేసి ఆల్రెడీ దాదాపు ఒక 5-6 నెలల పైన అయితే అవుతుందండి. ఇక్కడ కూడా ప్రజెంట్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ నుంచి మనకి ఈ రోడ్లోనే మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా ఉంటుంది. ఇటువైపు ఆల్రెడీ మూడు వరుసల రోడ్డు అనేది పూర్తయితే చేశారు. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ ఈ చెట్లు పెట్టే పనులు అనేవి జరగాలి. ఈ ఈట్వల్ రోడ్ వచ్చేసి బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ సంస్థ వాళ్ళు అయితే చేస్తున్నారండి. మొత్తం 255.60 కోట్ల రూపాయలతో ఈ ఈట్వల్ రోడ్డు అమరావతిలోనే నాలెడ్జ్ సిటీకి సంబంధించి జోన్ మీదుగా అయితే సాగుతుందండి.
వీటిలో ఈ మార్గంలోనే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ మరియు అమృత విశ్వవిద్యాలయం క్యాంపస్లు కూడా అయితే ఉన్నాయి కదా. ఇవి N9, N10, N11 వంటి ప్రధాన నార్త్ సౌత్ ఆప్టికల్ రోడ్లను కలుపుతూ ఇన్నర్ రింగ్ రోడ్డు, ప్రధాన సీడ్ యాక్సిస్ రోడ్డు వైపు వేగవంతంగా ప్రయాణానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఈ రోడ్డు చాలా కీలకమైనటువంటి E12 రోడ్డు. ఇది వచ్చేసి N9 రోడ్ అనమాట. ఇక్కడ N9 రోడ్డు దగ్గర కూడా ఈ అండర్ గ్రౌండ్ స్టోమ్ వాటర్ సంబంధించి డ్రైనేజీ సంబంధించిన పనులు అనేవి కొంచెం పెండింగ్ అయితే ఉన్నాయి. చూసారు కదండి, ఇది వచ్చేసి N9 రోడ్ అనమాట. E12 N9 జంక్షన్ ఇది. డైరెక్ట్ గా నిడమర వైపుకి అయితే వెళ్తుంది ఈ రోడ్డు. ఇప్పుడు వచ్చేసి మనం నీరుకొండ వైపుకి వెళ్ళేటప్పుడు అయితే చూద్దామండి. ఇది వచ్చేసి మనకి అమృత యూనివర్సిటీ అన్నమాట. ఇక్కడ అమృత యూనివర్సిటీ దగ్గర కూడా కొత్త క్యాంపస్ అనేవి వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ప్రజెంట్ ఇక్కడ ఈ రోడ్డు 3 వరుసల రోడ్డు పనులు కూడా ఎంతవరకు వచ్చినాయో మీకు అయితే చూపిస్తాను. అలానే ఇక్కడ ఈ రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్ కి సంబంధించినటువంటి పనులు, అండర్ గ్రౌండ్ చేయాల్సిన పనులు అయితే చేస్తున్నారు. N9 రోడ్ నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర ఈ 3 వరుసల రోడ్డు అనేది వేశారు. అలానే ఇటు సైడ్ కూడా ఇంకో వరుస రోడ్డు అనేది పడాలి. ప్రజెంట్ ఏంటంటే ఇటు నుంచి భారీ వెహికల్స్ అయితే వెళ్ళటం వలన ప్రజెంట్ ఇటువైపు ఇంకా రోడ్డు అనేది స్టార్ట్ చేయలేదు. ప్రజెంట్ ఏంటంటే ఈ 2 వైపుల రోడ్లు అనేది వేశారనమాట. ఇది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర ఈ పనులు అయితే జరిగినాయి. ఇదంతా కూడా ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ క్యాంపస్ అన్నమాట. బ్యాక్ సైడ్ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. మనం ఈ వీడియోలో N6 రోడ్ నుంచి N10 రోడ్ వరకు అయితే ఈ స్టేటస్ మీకు అయితే చూపించాను. ఇది ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి నీరుకొండ కొండ అనమాట. ఓకే అండి, మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నెక్స్ట్ వీడియోలో ఏం చూడాలనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి, మీకు వీడియో అయితే చేస్తాను.